ఏపీ ప్రభుత్వం త్వరలో స్మార్ట్ రేషన్ కార్డు ఇవ్వబోతోందా? ఎప్పుడు ఎలా ఇవ్వబోతోందనే దానిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఏమన్నారో చూద్దాం. ఏపీలో రేషన్ కార్డుల అంశంపై కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయని వెల్లడించారు. ఈ స్మార్ట్ కార్డులోనే వెనకవైపు ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు ఉంటాయని తెలిపారు. ఏపీ సచివాలయంలో రేషన్ కార్డుల జారీతో పాటు పలు కీలక అంశాలను వెల్లడించారు. ఈ స్మార్ట్ కార్డులో కుటుంబ సభ్యులకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయని, అయితే రేషన్ కార్డుగా కాకుండా ఫ్యామిలీ కార్డుగా ఉంటుందని తెలిపారు. కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పులు, తొలగింపు, స్ప్లిట్ కార్డులకు ఆప్షన్లు ఇస్తామన్నారు. ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన గడువు ఈ నెల చివరి వరకు ఉండడంతో అప్పటికి పూర్తయ్యే ఈ కేవైసీ ప్రక్రియ ఆధారంగా ఎంతమందికి కార్డులు ఇవ్వాలో స్పష్టత వస్తుందన్నారు. రేషన్ కార్డ్స్ ని రైస్ కార్డ్స్ గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం. ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్లో వాళ్ళు నమోదు చేసుకోవచ్చు.